ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం మన భారతదేశంలోనే అతిపెద్ద గ్రానైట్తో నిర్మించిన ఆలయమైన తంజావూరు శ్రీ బృహదేశ్వర ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగ ఆలయమైన శ్రీరంగంలోని జంబుకేశ్వర ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. తంజావూరు బృహదేశ్వర ఆలయం దర్శనం చేసుకొని ఉదయం 8 గంటలకు నా రూమ్ చెక్అవుట్ చేసి నా హోటల్ ముందే ఉన్న తంజావూరు ఓల్డ్ బస్టాండ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు న్యూ బస్టాండ్కి వెళ్తున్నాను. ఓల్డ్ బస్టాండ్ నుండి న్యూ బస్టాండ్కి ఆర్టీసీ వారు 10 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే తంజావూరు న్యూ బస్టాండ్. ఇక్కడి నుండే మనకి తిరుచిరపల్లి వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. నేను ఉదయం 8:30కి తిరుచిరపల్లి వెళ్ళే బస్సు ఎక్కాను. తంజావూరు నుండి శ్రీరంగానికి డైరెక్ట్ బస్ అందుబాటులో లేవు. సో ముందుగా నేను శ్రీరంగానికి 15 కిలోమీటర్లు ముందుండే తిరుచిరపల్లి సెంట్రల్ బస్ స్టాండ్కి వెళ్ళే బస్సు ఎక్కాను. ఈ తిరుచిరపల్లినే తిరుచి అని కూడా అంటారు. సో తంజావూరు నుండి శ్రీరంగం వెళ్ళాలంటే ముందుగా తంజావూరు న్యూ బస్ స్టాండ్కి చేరుకొని అక్కడి నుండి తిరుచిరపల్లి సెంట్రల్ బస్ స్టాండ్కి వెళ్ళే బస్సు ఎక్కాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తంజావూరు నుండి తిరుచిరపల్లి సెంట్రల్ బస్ స్టాండ్కి 62 కిలోమీటర్ దూరం ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి 1 నుండి 1.5 గంట సమయం పడుతుంది. ఆర్టీసీ వారు 35 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి శ్రీరంగానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుండి శ్రీరంగానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ అవి వారానికి ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుండి కూడా డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా వీక్లీ ఎక్స్ప్రెస్లే. వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సిటీసీ వెబ్సైట్ చెక్ చేయండి. ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ అందుకోలేని వారు తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి చేరుకొని అక్కడి నుండి బస్ లేదా ట్రైన్లో శ్రీరంగానికి చేరుకోవచ్చు. ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తిరుచిరపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనినే తిరుచి ఎయిర్పోర్ట్ కూడా అంటారు. ఈ ఎయిర్పోర్ట్ నుండి శ్రీరంగం ఆలయం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలా గంటన్నర ప్రయాణం చేశాక తిరుచి సెంట్రల్ బస్ స్టాండ్కి చేరుకున్నాం. ఈ బస్ స్టాండ్లో క్రింద వేరే డిస్ట్రిక్ట్స్ అలాగే స్టేట్స్కి వెళ్ళే బస్సెస్ ఉండగా ఆ పైన లోకల్లో తిరిగే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఈ సెంట్రల్ బస్ స్టాండ్ పైన ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మనకి శ్రీరంగానికి వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. తిరుచిపల్లి సెంట్రల్ బస్ స్టాండ్ నుండి శ్రీరంగం 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ వారు 15 రూపాయలు ఛార్జ్ చేశారు. శ్రీరంగం ఒక చిన్న దీవి. కావేరీ నది రెండుగా చీలి ఈ శ్రీరంగాన్ని ఒక ద్వీపంగా మార్చింది. ఆ 2 పాయలో ఇప్పుడు మీరు చూస్తుంది ఒక పాయ. శ్రీరంగం మన హైదరాబాద్ నుండి 900 కిలోమీటర్ల దూరం ఉండగా చెన్నై నుండి 325 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నేను శ్రీరంగం చేరుకునేసరికి సరిగ్గా 11 గంటలు అయింది. శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయానికి ఒక 4 కిలోమీటర్ల ముందే ఇలా ఒక సిగ్నల్ కనిపిస్తుంది. ఇక్కడ దిగి ముందుగా నేను పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం శ్రీ జంబుకేశ్వర ఆలయ దర్శనానికి వెళ్తున్నాను. సిగ్నల్ నుండి ఇలా కుడివైపుకి నడుచుకుంటూ వెళ్తే ఒక 300 మీటర్ల దూరంలో మనకి కనిపిస్తుంది శ్రీ జంబుకేశ్వర ఆలయం. మన భారతదేశంలో ఆ మహాశివుడు పంచభూత లింగాలుగా 5 చోట్ల వెలిశాడు. అందులో వాయులింగంగా శ్రీకాళహస్తిలో, అగ్నిలింగంగా అరుణాచలంలో, పృథ్వీలింగంగా కంచిలోని ఏకాంబరేశ్వరుడిగా, ఆకాశలింగంగా చిదంబరంలో ఉండగా, జలతత్వంలో జలలింగంగా శ్రీరంగంలోని ఈ జంబుకేశ్వరంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ముందుగా ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కొంకేగన్ నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆ తరువాత ఈ ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు
విజయనగర రాజులు చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ జంబుకేశ్వర ఆలయం విశాలమైన ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలతో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. ఇప్పుడు ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ స్థల పురాణం గురించి 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో మొదటి కథ ప్రకారం పూర్వం ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవారు. అత్యంత శివభక్తుడైన శంభుడు శివుణ్ణి పూజించినదే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. అలా పరమ శివభక్త పరాయణుడైన శంభుడికి ఒకరోజు శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలన్న కోరిక కలిగింది. వెంటనే శంభుడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు మొదలుపెట్టాడు. భక్తవల్లభుడైన ఆ బోలాశంకరుడు శంభుని తపస్సుకు మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శంభుడు తన మనోభిష్టమైన శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలని కోరుకున్నాడు. అందుకు బోలాశంకరుడు అంగీకరించి శంభుడికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చాడు. మహాశివుడు స్వయంగా ఇచ్చిన పండ్లు కావడంతో వాటి గింజలను బయటకు పడేయలేక మింగేస్తాడు. అనంతరం ఆ గింజల నుండి వేర్లు ఆ శంభుడి శిరస్సు ద్వారా బయటకు రావడంతో ముని శివ సాయుధ్యం పొందుతాడు. అలా శంభుడు జంబువృక్షమైపోగా మహాశివుడు లింగంగా ఆవిర్భవిస్తాడు. అలా ఆ జంబువృక్షం క్రింద లింగమే నేడు జంబుకేశ్వరుడిగా, ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడని భక్తుల విశ్వాసం. అలా ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం వృద్ధశిల్పి రూపంలో వచ్చి దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే రెండో కథను పరిశీలిస్తే ఇది మనకు శ్రీకాళహస్తి స్థల పురాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. జంబుకేశ్వరం క్షేత్రంలో కూడా స్వామివారిని ఏనుగు, సాలిపురుగు పోటీపడి పూజిస్తుండేవి. పూర్వం మలయాన, పుష్పవంత అనే 2 గంధర్వులు ఉండేవారు. ఒక విషయంలో వారిద్దరూ గొడవపడి కోపంలో విచక్షణ కోల్పోతారు. ఈ క్రమంలో మలయాన పుష్పదంతుణ్ణి భూలోకంలో ఏనుగువై సంచరించాల్సిందిగా శాపం పెడతారు. అదేవిధంగా పుష్పవంత మలయానకు భూలోకంలో సాలెపురుగు వలె సంచరించాల్సిందిగా శాపం పెడతాడు. అలా 2 యక్షులు భూమిపై కావేరి నది ఒడ్డున ఏనుగు, సాలెపురుగు రూపంలో చేరుకుంటారు. ఏనుగు దగ్గరలోని కావేరి నది నుండి నిత్యం నీటిని తీసుకువచ్చి ఆ శివలింగాన్ని అభిషేకం చేస్తూ ఉంటుంది. ఇక సాలెపురుగు కూడా ఎండవేడిమి శివలింగం పైన పడకుండా ఉండాలని లింగం చుట్టూ గూడును కడుతూ ఉంటుంది. అయితే గూడును చెత్తగా భావించిన ఏనుగు రోజు తొలగించి తిరిగి నీటితో అభిషేకం చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన సాలెపురుగు ఒకరోజు ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. దీంతో బాధతో విలవిలలాడుతూ ఏనుగు తన కుంభస్థలాన్ని పెద్ద బండరాయికి మోది ప్రాణాలు వీడుస్తుంది. ఇక అదే తొండంలో ఉన్న సాలెపురుగు కూడా ప్రాణాలు వదులుతుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై వారిరువురికి మోక్షం ప్రసాదిస్తాడు. ఈ ఆలయాన్ని తిరుమేవకాయ్, తిరువన్నై కావల్ అనే పేరుతో పిలుస్తారు. అంటే స్వామివారు ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రమని అర్థం. జంబుకేశ్వరం అనే పేరులో జంబు అనగా తెల్ల నేరేడు అని అర్థం. ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ముందుగా కనిపించేది ఈ బంగారపు గజస్తంభం. ఇక్కడ స్వామివారి దర్శనానికి ఉచితంగా అలాగే 10 రూపాయలు మరియు 25 రూపాయల క్యూ లైన్స్ ఉంటాయి. 25 రూపాయల టోకెన్ తీసుకుంటే మనం గర్భగుడి లోపలికి వెళ్ళి స్వామివారి దివ్య దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారు పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇక్కడ స్వామివారిని జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో చేయబడి కానీ నీటి లోపల కానీ ఉండదు. అయితే లింగం యొక్క పానపట్టం నుండి ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు పూజారులు లింగం పానపట్టంపై ఒక వస్త్రం కప్పి ఉంచి కొంతసేపటికి ఆ వస్త్రాన్ని తీసి పిండుతారు.
ఆ పిండిన వస్త్రం నుండి నీరు రావడం భక్తులు స్వయంగా చూడవచ్చు. అందుకే ఈ క్షేత్రాన్ని జలలింగం అని పేరు వచ్చింది. మన దేశంలో ఒకే ఒక్క దేవాలయంలో మాత్రం వివాహం నిషిద్ధం. అదే ఈ జంబుకేశ్వర ఆలయం. ఒకరోజు పార్వతీదేవి ఆ పరమశివుడు లోక కళ్యాణం కోసం చేస్తున్న తపస్సును హేళన చేస్తుంది. దీంతో పరమేశ్వరుడు పార్వతీదేవికి తగిన గుణపాఠం చెప్పాలనుకుంటాడు. దీంతో పార్వతీదేవిని భూలోకం వెళ్ళి అక్కడ ఒక సాధారణ జీవనం గడపాలని శాపం పెడతాడు. చివరికి పార్వతీదేవి తన తప్పును తెలుసుకొని క్షమించాలని వేడుకుంటుంది. దీంతో శాప విమోచనం కూడా సూచిస్తాడు. దీని ప్రకారం పార్వతీదేవి భూలోకానికి వచ్చి కావేరీ నది తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికే పూజలు చేయడం ప్రారంభిస్తుంది. పార్వతీదేవి భక్తిని మెచ్చిన ఈశ్వరుడు ఇక్కడ ఒక గురువు రూపంలో ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానబోధ చేస్తాడు. అలా పార్వతీ పరమేశ్వరులు ఈ దేవాలయంలో గురు శిష్యులుగా కొన్నాళ్ళుంటారు. గురు శిష్యుల పవిత్ర బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ వారిరువురికి కళ్యాణం జరిపించరు. అంతేకాకుండా ఇతరులు ఎవరు ఈ దేవాలయంలో వివాహం చేసుకోవడానికి అనుమతించబోరు. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. స్వామివారి గర్భగుడి సమీపంలోనే జంబుకేశ్వర స్వామి దేవేరి అయిన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంటుంది. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. 4 భుజాల్లో పై 2 చేతుల్లో కలువలు పట్టుకున్నట్లు, క్రింది చేతులు అభయహస్తం వరదముద్రతో కనిపించే అమ్మవారి దర్శనం అపురూపం, సర్వపాపహరణం. గతంలో అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపంతో ఉండేవారని, అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించడానికి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రరూపాన్ని ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చారని మనకు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. అలాగే అమ్మవారి ముందు మనకు కనబడే శ్రీచక్రాన్ని కూడా ఆదిశంకరాచార్యుల వారే ప్రతిష్ఠించారని తెలుస్తుంది. ఆదిశంకరులు స్వయంగా అమ్మవారికి తాటంకాలు అంటే కర్ణాభరణాలు అందించారని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారి తాటంకాలను కూడా దర్శించాలి. అక్కడి పూజారులు కూడా మనకు చూపిస్తారు. అమ్మవారి తాటంకాలను దర్శించడం వల్ల సువాసనితనంతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్రవచనం. అమ్మవారి ఆలయం ఎదురుగానే మనకి ఆలయ అన్నదాన సత్రం ఉంటుంది. ప్రతిరోజు 100 మందికి ఇక్కడ అన్నదాన టోకెన్ ఇస్తారు. ఈ ఆలయం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఇదండి పంచభూత లింగాల్లో జలలింగమైన శ్రీరంగం జంబుకేశ్వర ఆలయ విశేషాలు. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.